నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నాం, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను చూశాను, నేను 2 చీరలు కొన్నాను, కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్లో పెడితే అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలో నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు, మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం. దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం. సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి. ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకుపోతాం. వాళ్లకు రావాల్సిన బకాయిలపైన దృష్టి పెడతాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో